దేవుని నామానికి స్తోత్రాలు. చేరికూడ వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఫిబ్రవరి మాసము మొదటి పరిశుద్ధ పునరుత్థాన దినమందు దేవుని ఆరాధించి సేవించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయమును బట్టి దేవుని స్తుతిస్తూ మరి ఒక చిన్న మనవి అండి, ప్రార్థన మనవి ఉన్నది. అదేంటంటే నిన్నటి రాత్రి కాలం మందు మరి పావనికి డెలివరీ అయి ఉన్నది, పాప పుట్టి ఉన్నది. మరి కలిగిన 9వ మాసము రాగానే అనుకోని పరిస్థితిని బట్టి మరి ఆపరేషన్ చేసి పాపను తీసి ఉన్నారు. మరి ఆ పాప ఇప్పుడు మరి ఐసీయూలో పెట్టున్నారు. మరి తల్లి బిడ్డల క్షేమం కొరకు సంఘ ప్రార్థనను వారు కోరి ఉన్నారు. ఈ విషయము గమనించి సంఘము ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. వాక్య భాగంలోనికి వెళ్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచన భాగము నుండి 17వ వచన భాగం వరకు చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినడలా చావవలసిన వారయుందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడలా జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మను కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలనని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడినలా క్రీస్తుతోడి వారసులము. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు ప్రభువా. అయ్యా, నువ్వు ఉన్నవాడవు, అనువాడవు, భూత భవిష్యత్ వర్తమాన కాలానికి ఏకరీతిగా ఉన్న సజీవుడకు దేవుడవు, సర్వకృపానిధి అగు తండ్రి, నీకు వందనాలు నాయన. అయ్యా, జగత్ పునాది వేయబడక మునుపే క్రీస్తు ప్రేమలో మమ్మలను కుమారులుగా స్వీకరించి, కుమార్తెలుగా స్వీకరించి, యుక్త కాలమందు నిన్నెరగని వారముగా, దూరస్థులముగా, శత్రువులముగా మా మనస్సులో నీడల విరోధ భావము కలిగి నిన్ను సమీపింపలేక నాయన పాపములో పడి చచ్చిన వారమై ఉండగా ప్రభువా, ఎందుకు పనికిరాని మమ్మలను నీకు నాయన, ఏ యోగ్యత లేని మమ్మలను మీరెంతగానో ప్రేమించి మా కొరకు శరీరధారిగా లోకానికి వచ్చి అయ్యా నీ అమూల్యమైన రక్తమును మా పాపముల కొరకు నాయన మీరు చిందించి మీ రక్తధారలలో మా ప్రతి పాపమును, దోషమును, అపరాధమును కడిగి నీ మాంసయుక్త దేహం యొక్క మరణం వలన తండ్రితో సమాధానపరిచి పరలోక పౌరసత్వాన్ని మాకిచ్చి పరలోకములో కూర్చుండబెట్టిన గొప్ప దేవుడవు. సదాకాలము మీతో మేముండునట్లుగా మేము ఈ లోకములో జీవించినంత కాలము యాత్రికులము, పరదేశులమే అని ఎరిగినాయన మా నిత్య నివాసము పరలోకమందున్నదని జ్ఞాపకము చేసుకొనుచు అక్కడికి చేరుటకు వీలు కలిగినట్లుగా విశ్వాసము కలిగి, పరిశుద్ధత కలిగి, నీతి కలిగి జీవించగలిగిన కృపను మాకు దయచేయండి. వాక్యమై ఉన్న దేవానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ రోమా పత్రిక ధ్యానములలో మీరు మాతో కూడా ఉండండి. వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడండి. మా జ్ఞానమునకు మీరు బోధపడండి. మా ఆలోచనకు, తలంపులకు మీరు కావలిగా ఉండి సత్య సంబంధమైన సంగతులను ప్రభువా, క్రీస్తును గుచ్చిన మర్మములను, ఆత్మను గుచ్చిన మర్మములను అయ్యా మేము గ్రహించిన వారమైన మెట్టుకు క్రీస్తును ధరించిన వారమై శరీరమును దాని ఇచ్చలు నెరవేర్చుకుని వారము కాక నాయన లోకములో నీ జనముగా, నీ ప్రజగా జీవించడానికి నీ పోలికలోనికి, నీ స్వరూపములోనికి మమ్మల్ని మార్చి
నీ అడుగు జాడల్లో మమ్మల్ని నడిపించమని ఈ గ్రంథ ధ్యానములలో నుండి మీరు మాతో మాట్లాడి మీ నామమునకు మహిమ కలుగునట్లుగా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరి ఒక్కసారి అందరికీ వందనాలండి. చదవబడినటువంటి లేఖన భాగము రోమాపత్రిక 8వ అధ్యాయము 12వ వచన భాగము నుండి 17వ వచనం వరకు చదువుకొని ఉన్నాం. ఈ చదవబడినటువంటి లేఖన భాగములో, సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన ఎందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడదురు, వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడినడలా క్రీస్తుతోడి వారసులము. ఈ చదవబడినటువంటి లేఖన భాగములో మరి ఈ యొక్క రోమాపత్రిక 8వ అధ్యాయము అనేది మనలను ప్రత్యేకపరిచేటువంటి అధ్యాయము. దేవుని పిల్లలు ఎలా ఉంటున్నామో గ్రహించి మనలను మనము ప్రత్యేకతను, అంటే దేవునికి అనుకూలమైనటువంటి ఏర్పాటులోనికి మనలను నడిపించేటువంటి వాక్యమే ఈ రోమాపత్రిక 8వ అధ్యాయం. ఈ రోమాపత్రిక 8వ అధ్యాయ భాగములో మరి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు అని ప్రారంభిస్తున్నాడు. అంటే క్రీస్తు యేసునందు గనక మనం ఉన్నాము అంటే మనకి ఏమీ లేదంట అండి, ఏ శిక్ష కూడా లేదు. ఎందుకు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు అంటే, ఎవరైతే క్రీస్తు యేసునందు ఉంటున్నారో వారు పాప మరణమును నియమములో నుండి వారు వేరు చేయబడుతున్నారు. పాప మరణం అనేటువంటి నియమములో నుండి వారు వేరు చేయబడుతున్నారు. అంత మాత్రమే కాక వారు క్రీస్తు యేసునందున్న వారు ఏం చేస్తారు అంటే కనుక తమ యొక్క మనస్సును, తమ యొక్క స్వభావమును, తమ యొక్క క్రియలను లేకపోతే వారి ఫలములను జాగ్రత్తగా వారు పరిశీలన చేసుకుంటూ దేవునికి అనుకూలముగా ఏం చేస్తారు అంటే గనక మార్చుకుంటారు. ఎందుకు అంటే ఈ యొక్క రోమాపత్రిక 8వ అధ్యాయ భాగములో సంఘములో ఎలాగున్న 2 స్థితులు కలిగిన మనుషులు ఉన్నారంట. రోమాపత్రికలో ఎక్కువగా మంది ఎవరున్నారంటే గనక 2 స్థితులు కలిగిన వారు ఉన్నారంట. అంటే దుష్టులు ఒక సభలోనే ఉన్నారు, నీతిమంతులు అదే సభలో ఉన్నారు. పాపులు ఒక సభలోనే ఉన్నారు, పరిశుద్ధులు ఒక సభలోనే ఉన్నారు. దేవునికి అనుకూలులు ఒక సభలోనే ఉన్నారు, దేవుని మీద తిరుగుబాటు చేసేవారు ఒక సభలోనే ఉన్నారు. వీళ్ళందరూ ఒక సభలోనే ఉన్నా, ఒక దగ్గరే ఉన్నా, వీరిలో ఎక్కువ డామినేషన్ ఎవరిది ఉందంటే, వీళ్ళలో ఎక్కువ మంది ఎవరు ఉంటున్నారు అంటేనట దుష్టులే ఎక్కువ మంది ఉంటారంట. ఎక్కువ ఎవరు ఉంటారంటే కనుక దేవుని సభలు ఎక్కువ కూర్చునేది ఎవరు అంటేనట దుష్టులే ఎక్కువ. అందుకని వాక్య భాగంలో చూస్తే నీతిమంతులు కొద్ది మందే ఉంటారంట. నీతిమంతులు అంట కొద్ది మందే ఉంటారంట. బలాత్కారులు మరి దేవునికి విరోధముగా పనిచేసేటువంటి ఆత్మ కలిగిన వారు సంఘములో ఎక్కువగా ఉంటారంట. అందుకని పౌలు గారు అంటున్నాడు, క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు, వారు పాప మరణములో నుండి విడిపింపబడి ఉన్నారు. అసలు మిమ్మల్ని మీరు ఎలా కొలుచుకోవాలంటే, మనం ఏ స్థితిలో ఉన్నామనంటే మనల్ని మనమే పరిశీలన చేసుకుంటూ, మనల్ని మనమే బేరీజు వేసుకుంటూ, మనల్ని మనమే ఏ స్థితిలో ఉన్నామో పరీక్ష చేసుకుంటూ, ఇక్కడ 2 భేదములను, ఇద్దరు గురించినటువంటి వ్యత్యాసాలను పౌలు గారు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒకటి సంఘములో శరీరానుసారులు ఉంటారు, రెండవది ఎవరుంటారంటే ఆత్మానుసారులు ఉంటారు.
శరీరంలో ఆత్మ సంబంధులు ఉంటారు, అలాగనే శరీర సంబంధులు ఉంటారు. వాళ్ళు ఇద్దరు కూడా యేసు ప్రభు దగ్గరికి వస్తారు. వాళ్ళు కూడా ఎక్కడికి వస్తారు? మళ్ళా యేసు ప్రభు దగ్గరికి వస్తారు. శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు ఇద్దరు కూడా మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, మా దేవుడు ఎవరు అంటే, మా దేవుడు ఎవరో అన్యుడు అని చెప్పరు. వీళ్ళిద్దరు కూడా ఏమని చెప్తారు అంటే గనక, మా దేవుడు యేసు ప్రభువే అంటాడు. యేసు ప్రభుని కలిగినటువంటి మనము, యేసు క్రీస్తునందున్న మనము ఆత్మ సంబంధుల్లాగా ఉంటే మనం ఎలా ఉంటాము? శరీర సంబంధులలాగా, శరీరానుసారమైన మనసును కలిగి ఉంటే మనం ఎలా ఉంటామో ధ్యానం చేస్తున్నాం. శరీరానుసారమైన మనస్సును మనము కలిగిన శరీర సంబంధులంగా ఉన్నాం, శరీరానుసారంగా ఉన్నాం. మన మనస్సు ఎలా ఉంటుందంటే శరీర సంబంధమైన మనస్సు కలిగి ఉంటాం. రెండవది, శరీర సంబంధమైన స్వభావాన్ని మనం కలిగి ఉంటాం. మూడవది, శరీరానుసారమైన క్రియలను, శరీర క్రియలను కలిగి ఉంటాం. అంటే మనలో గనక శరీరానుసారమైన మనస్సు ఉంది అంటే, మనస్సులో దేవునికి చోటు ఇవ్వకుండా మనని దేవుని గుర్చినటువంటి జ్ఞానములో నుండి, జీవములో నుండి మనం ఏం చేయబడతాం? వేరు చేసుకుంటూ శిరస్సు అయిన క్రీస్తును హత్తుకోకుండా మరి ఏం చేస్తామంటే లోకమును, ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించే వారంగా ఉంటాం. క్రీస్తు మరి శరీర స్వభావాన్ని మనం కలిగి ఉన్నామా? దేవునికి, దేవుని వాక్యానికి మనం ఎంత మాత్రం కూడా ఏముండమంటే గనక లోబడే వారంగా ఉండము. శరీర సంబంధులమైతే మనం ఎలా ఉంటామంట? దేవుని వాక్యానికి, దేవుని వాక్యమునకు మరి దేవునికి ఎంత మాత్రం కూడా మనం ఏమవ్వమంట? లోబడమంట. మరి శరీర క్రియలు ఉన్నాయా? మనలో విగ్రహారాధన ఉంటది, మనలో కోపం ఉంటది, క్రోధం ఉంటది, కక్షలుంటాయి, మత్సరాలుంటాయి, అసూయలుంటాయి, మద్దతులుంటాయి. మరి ఇవన్నీ కూడా శరీరానుసారమైన మనసు కలిగిన వారిలో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వారు ఎంత మాత్రము కూడా దేవునితో కూడా కలిసి జీవించలేరంట. వారందరూ కూడా ఏమవుతారు అంటే కనుక శరీరానుసారులు అందరూ కూడా చావవలసిన వారు. శరీరానుసారాలు అందరూ కూడా ఏమవుతారు? చావ. ఎందుకనే శరీరానుసారమైన మనస్సు మరణము అని చెప్తున్నాడు. అయితే దేవుని సంఘములో దేవుని పిల్లలమైనటువంటి మనము ఎలా ఉండాలి అంటే ఆత్మానుసారులంగా ఉండాలా, ఆత్మ సంబంధులంగా ఉండాలా. ఆత్మానుసారులంగా మనం ఉన్నామంటే ఆత్మానుసారమైన మనస్సును కలిగి ఉంటాం. ఆత్మానుసారమైనటువంటి మనస్సును మనము కలిగి, మరి ఆత్మానుసారమైన మనస్సు మనలో ఉంది అంటే ఆ మనస్సు ఏం కోరుకుంటుందంట? జీవమును, సమాధానాన్ని కలిగి, మరి దేవుని ప్రేమ, సత్యమును కలిగి, మరి శరీరం అనేటువంటి సంఘం ఏం చేస్తుందంటే శిరస్సు అయిన క్రీస్తును హత్తుకుంటుందంట. అంతేకాక ఆత్మ స్వభావాన్ని మనం కలిగి ఉన్నామా? ఆత్మ స్వభావము అంటే దేవుని ఆత్మ మనలో నివసించడమే. దేవుని యొక్క ఆత్మ మనలో నివసించి, ఏ ఆత్మ మనలో నివసించాలా? బైబిల్ మరి లోకములో చాలా ఆత్మలు ఉన్నాయి. లోకములో పరిశుద్ధాత్మ మాత్రమే కాదు, లోకంలో ఏమున్నాయి అంటే గనక భ్రమపరచు ఆత్మ ఉన్నది. సంఘంలో ఏముంది అంటే గనక, లోకంలో ఏముంది అంటే గనక భ్రమపరచు ఆత్మలు ఉన్నాయి, దెయ్యపు ఆత్మలు ఉన్నాయి, అపవిత్రపరిచేటువంటి ఆత్మలు ఉన్నాయి, తర్వాత మరి వెలుగుదూత ఆత్మలు ఉన్నాయి, నీతి మంతుల వేషం వేసేటువంటి ఆత్మలు ఉన్నాయి. లిలోకములో దేవునికి విరోధంగా పనిచేసేటువంటి వాయుమండలం యొక్క అధిపతి యొక్క ఆత్మ ఉంది. వాయుమండలం యొక్క అధిపతి యొక్క ఆత్మ ఉన్నది. ఇన్ని ఆత్మలు ఉన్నాయి. మనం ఏదో ఒక్క ఆత్మే మనకు తెలుసు అన్నట్టుగా ఉండబాకండి. మన చుట్టూ ఎన్ని ఆత్మలు పనిచేస్తుంటాయి అంటే దేవుని బిడ్డలు దేవుని ఆత్మ చేత నింపబడాల. ఏ ఆత్మ మనలో కలిగి ఉండాలి అంటే కనుక క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని యొక్క ఆత్మ మనలో నివసించాల. క్రీస్తును మృతులలో నుండి లేపిన ఆత్మ మనలో ఉంటే మన జీవితం ఎలా మారిపోతుంది అంటే మనము క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని యొక్క ఆత్మ మనలో జీవిస్తే, మనలో ఉంటే
మన మన యొక్క ప్రవర్తన ఎలా మారిపోతుంది అంటేనంట, మన జీవిత విధానం ఎలా మారిపోద్ది అంటే, మనం నీతిగా జీవించడం ప్రారంభిస్తాం. మన యొక్క ప్రవర్తనలో ఏమి కనబరచడం ప్రారంభిస్తామంటే నీతిని జరిగించడం అనేది ప్రారంభిస్తాం. అందుకనే క్రీస్తును మృతులలో నుండి లేపిన యొక్క ఆత్మ ద్వారా మనం ఆత్మ స్వభావము కలిగిన వారముగా ఉంటాం. మూడవదిగా ఆత్మక్రియలు మనలో ఉన్నాయి, లేకపోతే ఆత్మ ఫలము మనలో ఉంది అంటే కనుక ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, మరి విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తుంటామంటే కలిగి ఉండే వారంగా ఉంటాము. ప్రియులారా, ఇలాగున్న మనల్ని మనము ఆత్మ సంబంధులముగాను ఆత్మానుసారులముగా దేవుని సన్నిధిలో మనం ఉండేటట్లుగా మనల్ని మనం ఏం చేసుకోవాలి, ఎప్పుడు కూడా నిలబెట్టుకోవాలా. అలా నిలబెట్టుకొని దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడ్డం అనేది నేర్చుకోవాలా. ఈ యొక్క నిన్నటి గతించినటువంటి శుక్రవార దినమందు మనము శరీరమునకు రుణస్థలము కాదు. మనం ఎవరు దేనికి రుణస్థలం కాదు? శరీరమును మరి రుణస్థలము కాదు. అందుకని శరీరమును ఏదైనా అవయము దేవుని పిల్లలను కనుక అభ్యంతరపరిస్తే, మరి మన కన్ను అభ్యంతరకరముగా ఉంది, మన కన్నులో ఉన్నటువంటి మోహపు చూపును బట్టి మన దేహం అపవిత్రపరచబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు నీ కన్నుని ఏం చేయమంటున్నాడు? పెరికివేయమంటున్నాడు. నీ చెయ్యి అభ్యంతరముగా ఉన్నది, నీ కాలు అభ్యంతరముగా ఉన్నది, నీ యొక్క నాలుక అభ్యంతరముగా ఉన్నది. ఏది దేవునికి అభ్యంతరముగా ఉన్నదో దానిని నరికి పారివేయమంటున్నాడు. దానిని బట్టి మిగతా అవయములు దేవుని రాజ్యములోనికి ఏం చేస్తాయి అన్నాడు? ప్రవేశించబడతాం. అంటే ప్రియులారా, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎంత జాగ్రత్తను మన దేహములో అంటున్నాడు కదా, మన అవయవములను ఏం చేయాలి అంటే కనుక చెరపట్టి పౌలు గారు అంటాడు కదా, మన శరీరంలో ఉన్న ప్రతి అవయవమును కూడా ఆయన కంటే చెరపట్టి ఏదైతే అవిధేయంగా ఉంటుందో. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచన భాగమును చూడండి. 5వ వచనం కూడా చదవండి అమ్మా. 5. మేము వితర్కములను దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనబరిచినప్పుడు సమస్త అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము అంటే కదా. 7వ వచనం అన్నాడు, ఎవడైనానో తాను క్రీస్తు వాడునని నమ్ముకొని నెడలా అతడు ఎలాగో క్రీస్తు వాడు అలాగే మేమును క్రీస్తు వారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకొనవలను. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ఒక మాట చెప్తున్నాడు, దేవునికి విరోధమైనటువంటి ప్రతి ఆటంకమును ప్రతి ఆలోచనను కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటేనంట, ప్రతి ఆటంకమును ప్రతి ఆలోచనను చెరపట్టి దేవునికి ఏం చేశారంట? లోపరిచారంట. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము కూడా, దేవుని వద్దకు వచ్చిన మనం కూడా మన అవయవాలలో ఏముంటది? అభ్యంతరం ఉంటది, మన అవయవంలో పాపం ఉంటది, మన అవయవాల్లో ఆటంకం ఉంటది, మన అవయవాలలో దేవునికి విరోధమైన పని జరుగుతుంటది. ఆ ప్రతి అవయవాన్ని కూడా చెరపట్టి మనం ఏం చేయాలంట? దేవునికి లోబర్చాలంట, ఖచ్చితంగా దాన్ని అప్పగించాలంట. దానిని దేవుని కొరకు దానిని మనము విరిచివేయాలంట. దాని దేవుని కొరకు దాన్ని ఏం చేయాలంట? నరికివేయాలంట. దేవుని వాక్యం అంటుంది కదా, అంటే దేవుని పిల్లలమైనటువంటి మనము ఖచ్చితంగా దేవునికి మనలో ఉన్న ప్రతి అవయవమును కూడా ఏం చేయాలి అంటే కనుక చెరపట్టి అప్పగించే వారముగా ఉండాలి. రెండవది, మనలో ఉన్నటువంటి శరీరేచ్ఛలు ఏదైతే ఉన్నాయో, మరి శరీరేచ్ఛలతో కూడినటువంటి మన స్వభావాన్ని
లేకపోతే ఈ పాప శరీరము నిరర్థకమగునట్లుగా మనం ఏం చేయాలి అంటే సిలువ వేయడం నేర్చుకోవాలి. ఖచ్చితంగా యేసు ప్రభుని వెంబడించే వారికి ఏముండాలా? మన దగ్గర ఏముండాలి? ఎప్పుడు కూడా సిలువ ఉండాలా. ఏంటి మన సిలువ ఏంటి అంటే, మన సిలువ ఏంటి అంటే కనుక పాప స్వభావాన్ని సిలువ వేయటమే. మన సిలువ ఏంటంటే పాప స్వభావాన్ని సిలువ వేయటమే. మన సిలువ ఏంటి అంటే కనుక శరీరము, దాని యొక్క ఇచ్ఛలను, దురాశలను సిలువ వేయటమే. మన సిలువలో ఏమున్నాయంట? యేసయ్య సిలువలో మన పాపాలుంటే, యేసయ్య సిలువలో మన పాప దోషాలుంటే, మనం వేసే సిలువలు ఏముంటాయి? మనలో ఉన్నటువంటి శరీర స్వభావము కనబడాల, మనలో ఉన్న పాప స్వభావము సిలువ వేయబడాల. మన సిలువలో ఏముంటాయి? శరీరము, దాని యొక్క ఇచ్ఛలు, దురాశలు సిలువలో కనబడాల. మన సిలువలో ఏం కనబడాలా? లోకము మనలో సిలువ వేయబడాల, లోకం మనల్ని సిలువ వేయాల. అంటే మన సిలువలో ఎవరు ఏమైపోవాలో? మన సిలువలో లోకం అంటే ఇక మన లోక సంబంధులము కాము. మూడవదిగా మనం ధ్యానం చేసాం, మనకు శరీరానికి ఉన్నటువంటి ఇచ్ఛలు ఇక మనం అనుసరించి నడుచుకొనుకున్నట్లుగా మెట్టుకు మనము క్రీస్తును ధరించుకోవాలి. మనం ఏం చేయాలంట? శరీరమును గురించి, శరీరేచ్ఛలు గురించి మనం ఆలోచించకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంట? క్రీస్తును మనము ధరించుకోవాల. మనం ఎప్పుడైతే ఈ క్రమములో ఈ రీతిగా మనము ప్రభువునకు అంటే శరీరమునకు రుణస్థులము కాకుండా దేవుని ఆత్మ చేత మనము శరీర క్రియలను ఎప్పుడైతే చంపివేస్తామో మనము జీవిస్తామో. ప్రభు కొరకు మనం ఏం చేయగలమంటే అండి, శరీర క్రియలను మనము చంపకుండా ప్రభు కొరకు మనం జీవించగలమా? శరీర క్రియలను మనం చంపితేనే ప్రభు కొరకు మనం జీవిస్తాం. శరీర క్రియలన్నీ కూడా ఎక్కడుంటాయి అంటే కనుక మన శరీరంలోని అవయవాల్లోనే ఉంటాయి, మన శరీరంలోని అవయవాల్లోనే పనిచేస్తాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, చంపివేయండి. మనలో ఉన్న అవయవాల్లో ఉన్న అపవిత్రతను, జారత్వాన్ని, ధనాపేక్షను మీరు ఏం చేయమంటుంది దేవుని వాక్యము? చంపివేయండి. మనం అలా చంపితేనే దేవుని కొరకు మనం ఏం చేయగలమంట? జీవించగలము. ఇప్పుడు ఈ రోమాపత్రిక క్రింద వచనాల్లోనికి వస్తే, రోమాపత్రిక 8వ అధ్యాయ భాగంలో క్రింద వచనంలోని కనుక వస్తే, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అంటున్నారు. ప్రియా దేవుని పిల్లలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారే ఎవరై ఉన్నారంట? దేవుని కుమారులు. దేవుని కుమారుల్లో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన లక్షణము, దేవుని కుమారుల్లో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యత ఏంటి, ప్రత్యేకత ఏంటి అంటే వారు దేవుని యొక్క ఆత్మ చేత వారు నడిపింపబడతారు. దేవుని యొక్క ఆత్మ చేత వారు నడిపింపబడతారు. మనం ఎప్పుడు దేవుని కుమారులమయ్యాం? అసలు మనం ఎలా అయ్యాం దేవుని కుమారులం? మనం ఎలా దేవుని కుమారులమయ్యాం? మనం అసలు ఎప్పుడు మన దేవుని కుమారులని దేవుడు ఎప్పుడు మనల్ని ఎప్పుడు తీసుకున్నాడు? మనం కుమార్తెలం ఎప్పుడు అయ్యాం? ఏంది అందరు గొనుగుతున్నారు? కరెక్ట్గా నాకు పెద్ద ఆన్సర్ రావట్లేదు. మనం అసలు దేవుని కుమారులము అని మరి ఈ వాక్యం చెప్పడానికి పౌలు గారు ఎవరన్నాడు కదా, మనం దేవుని ఆత్మచేత, ఎందరు దేవుని ఆత్మచేత నడిపింపబడుతో అసలు ఆత్మ ఎప్పుడు నడిపించింది? దేవుని కుమారుడు దేవుని ఆత్మ నడిపించింది. అది ఎప్పుడు? అదొక అల్టిమేట్ అయినప్పుడు. అదేంటి? దేవుని యొక్క ఆత్మ మన మీదకి వచ్చి నివసించినప్పుడు దేవుని ఆత్మ చేత నడిపింపబడతాం. అంతే. అసలు మన దేవుని కుమారులమని అసలు ఎవరు మనకి చెప్పారు? మనం దేవుని కుమారులమని మనం ఎలా చెప్పగలం? అయ్యా నేను నీ కుమారుడు అని ఎట్ట చెప్పగలం? జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో మన అందరము కుమార్తెలుగా ఆయన స్వీకరించాడు. స్వీకరించిన తర్వాత ఈమె నా ప్రియ కుమారుడు అని యేసు ప్రభువుని గురించి చెప్పారు. మరి దేవుని పిల్లలముగా మనల్ని ఎప్పుడు దేవుని కుమారులుగా దేవుడు అంగీకరించారు? మనము దేవుని కుమారులుగా అసలు ఎప్పుడు ఎలా చేయబడి ఉన్నాము? దేవుని కుమారులుగా మనం ఎప్పుడు ఎలా చేయబడుతున్నాము అంటే దేవుని యొక్క వాక్యము సాక్ష్యం ఇస్తుంది కదా. యోహాను సువార్త 1వ అధ్యాయ భాగము, యోహాను సువార్త 1వ అధ్యాయము
12వ వచన భాగమును చదివితే, చదవనమ్మా. తన్ను ఎందరూ అంగీకరించెదరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించు వారికి దేవుని పిల్లలొగ్గుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తముల వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుజేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. దేవుని కుమారులు అనేటువంటి వారు శరీరేచ్ఛలతోనూ, మనుజేచ్ఛలతోనూ, రక్తం వలన మనం పుట్టిన వాళ్ళం కాదంట. రక్తం వలన, శరీరేచ్ఛల వలన, మనుజేచ్ఛల వలన మనము పుట్టిన వారు కాదు. ఎలా మనము దేవుని పిల్లలము అయ్యాము అంటే, మనల్ని దేవుని పిల్లలుగా దేవుడు ఎప్పుడు ఎలా చేసుకున్నాడు అంటే, ముందు ఎవరైతే దేవునిని అంగీకరించారో, ఎవరిని అంగీకరించాలా? దేవునిని. యేసు ఎవరు అంటే నువ్వేమని చెప్తావు? ఆయనను గురించి దేవునిని మనము అంగీకరించిన విధానాన్ని బట్టి ఎవరు దేవునిని అంగీకరిస్తారు. మనము ఆయనను అంగీకరించకుండా, ఆయన నామమందు విశ్వాసం ఉంచకుండా మనం ఎవరము కూడా దేవుని కుమారులము, కుమార్తెలము కాలేము. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని చాలా మంది వెంబడించారు, ఆయన దగ్గరికి చాలా మంది వచ్చారు. ఆయన దగ్గరికి చాలా మంది వచ్చి ఆయనతో ఉండి ప్రభువా ప్రభువా అని ఆయన పిలుస్తున్నారు. దేవుడు మరి ఆయన చుట్టూ ఎప్పుడు కొన్ని వేల మంది కనబడుతున్నారు. ఆయన చేసే అద్భుతాలను చూసి ఆయన మహిమపరుస్తున్నారు. ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను చూసి ఆయన కొనియాడుతున్నారు. కానీ యేసు ప్రభు వారు అప్పుడప్పుడు ఆయన అడుగుతున్నాడు శిష్యుల మధ్య, నన్నేమనుకుంటున్నారు అన్నాడు. అయ్యా వాళ్ళు కొందరు ప్రవక్త అనుకుంటున్నారయ్యా, ఇర్మియా అనుకుంటున్నారయ్యా, ఏలియా, మరి మీరేమనుకుంటున్నారు? నీ దాకా వచ్చేసింది ప్రశ్న. వాళ్ళందరూ చెప్తున్నారు, అసలు నీ హృదయంలో ఏముంది? యేసు ప్రభువు గురించి అన్నాడు, యేసు ప్రభువుని గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆయన వద్దకు వచ్చిన నీవేమనుకుంటున్నావు? ఈ ప్రశ్న యేసు ప్రభు వారు చాలాసార్లు ఒక్కి నొక్కి అడిగిన ప్రశ్న. ఆయన నీ దాకొస్తే ఆయన గురించి నువ్వేం చెప్తావు? పేతురు గారు ఒక్కడే ధైర్యం ఏం చేశాడు? అయ్యా నువ్వు సజీవుడకు దేవుని కుమారుడు అని మాత్రమే గబక్కనే చెప్పేశాడు. ఆయనకు ఒక్కడికి ఆ ధైర్యం ఉంది. మిగతా శిష్యులు కూడా ఏం చెప్పాలో కూడా వాళ్ళ దగ్గర స్థానం లేదు. మన దాకా కూడా వస్తాడు. ఇప్పుడు అందరిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఎవరంటే ఆయన నిజరక్షకుడు అని చెబుతాం, లోకరక్షకుడు అని చెబుతాం, సర్వాధికారి అని చెబుతాం, సర్వసృష్టికర్త అని చెబుతాం, జగత్ పునాది వేయకు మనపై ఉన్నవాడు అనువాడు అని చెబుతాం, రేపు రాకల్లో కూడా వస్తాడని చెబుతాం. అందరిలో కలిసి చేస్తాం. అసలు నువ్వు నన్ను ఎలా ఎరిగావంటే, నువ్వు నన్ను ఎలా ఎరిగావు? నువ్వు నన్ను ఎవరు ఎరిగారు? నన్ను ఎలా ఎరిగావంటే మనం ఏం చేస్తామంటే కనుక అదిగో వాళ్ళు తీసుకొచ్చారు ప్రభువా, వాళ్ళు చెప్పారు ప్రభువా, వాళ్ళు చేశారు ప్రభువా, వాళ్ళు నేర్పించారు ప్రభువా. కాదు సుమా, నువ్వు దేవునితో సహవాసం చేసే కొంది నువ్వు ఏ అనుభవంలోనికి రావాలి అంటే నీ మట్టుకు నీవు యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలా. నీ మట్టుకు నీవు ఎవరో నువ్వు ఆయన ఎరిగే పరిస్థితులు వస్తే రేపు నీ ముందు రాకడ దినాలలో ఎట్లా ఉంటుందంటే నీ ముందు ప్రక్కన నీ ముందు వెనక 10,000 మంది కూలిపోతుంటారు, వేల మంది పడిపోతూ ఉంటారు. అంతమంది పడిపోతే వారితో నువ్వు పడిపోకూడదు. దేవుని పక్షంగా నువ్వేం చేయబడాలా? నిలబడాలా. 1,000 మంది కూలీలను, 10,000 మంది కూలీలను ఆయన పక్షముగా నిలబడ్డానికి నేనున్నాను. నువ్వు ఒక్కదానివే ఎందుకున్నావు అంటే అప్పుడు నీ హృదయంలో ఉండాలా, ఆయనను నేను ఎరిగి ఉన్నాను, ఆయన దేవుని కుమారుడని నేను ఎరిగి ఉన్నాను. గుడ్డివాడు అంటున్నాడు కదా, గుడ్డివాడిని ఎన్ని ప్రశ్నలు వేశాడు. పుట్టు గుడ్డివారిని తీసుకొచ్చి యూదులేని వాడు అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా నీ కళ్ళు ఎట్టొచ్చినాయి అంటే, నా కళ్ళు ఒక ఆయన నేను చూడలేదండి, నేను గుడ్డోడిని కాబట్టి నేను చూడలేదు. ఒక ఆయన వచ్చాడు, నీకు కళ్ళు కావాలని అడిగాడు. ఆయన చక్కగా కింద ఉమ్ము పూసాడు,
నేను మట్టి ముమ్మూసాడు, మట్టిలో బురద చేశాడు, నా కళ్ళని అట్లా కళ్ళ చుట్టూ పూశాడు. సెలోమోను కోనేరుకి వెళ్ళి నీ కళ్ళను కడుక్కోమని చెప్పాడు. నేను వెళ్ళి కడుక్కున్నాను. నాకేమొచ్చింది అంటే కనుక చూపొచ్చింది. నన్నెవరు స్వస్థపరిచాడో నాకు తెలియదు, నేను చూడలేదాన్ని. నన్ను ఎవరు స్వస్థపరిచారో మీరు చూశారు, కానీ మీరు ఏమడుగుతున్నారు? నన్ను ఎవరు స్వస్థపరిచారో ఆ వ్యక్తిని మీరు చూశారు, ఆ వ్యక్తిని నేను చూడలేదు. అంటే ఆ వ్యక్తి ఏమైనా మ్యాజిక్ చేశాడా? తల్లిదండ్రులు అడుగుతున్నాడు. ఆయన ఏమైనా అసలు మీ పిల్లవాడికి చిన్నప్పటి నుంచి, అయ్యా మా పిల్లవాడికి పుట్టినప్పటి నుంచి గుడ్డివాడేనయ్యా, అసలు ఎవరు స్వస్థపరిచారంటే అదిగో ఆయన్నే అడగండి అయ్యా అన్నాడంట. ఆయన్ని అడిగి నేను స్వస్థపరిచిన వాడు ఒక దెయ్యపాత్మ కలిగిన వాడు, దెయ్యం అన్నాడంట. అనగానే ఒక దురాత్మ కలిగినాడంటే గుడ్డోడు చదువుతున్నాడు. అయ్యా దెయ్యాలు ప్రార్థన చేస్తే దేవుడు వినడుగా? అయ్యా దెయ్యాలు ప్రార్థన చేస్తే దేవుడు వినడుగా? దైవభక్తి కలిగిన వాడిని ప్రార్థనేగా దేవుడినది. మీరు ఆయన దెయ్యము దురాత్మ పెట్టినోడు అంటున్నాడు. ఆయన ప్రార్థన చేశాడయ్యా, ఆయన ప్రార్థన విన్నాడయ్యా, ఆయన మాట చెప్తే దేవుడు విన్నాడయ్యా. మరి విన్నప్పుడు ఆయన దేవుని కుమారుడే అయ్యి ఉంటాడు కయ్యా, ఆయన దేవుని కుమారుడయ్యా అన్నాడు కదా. అంటే నువ్వేమైనా మాకు బోధ చేస్తున్నావా? ఏమన్నాయ్యా, మీరెన్ని ప్రశ్నలన్నీ అడగండి, నన్ను మీరెన్ని అడగండి, నాకొక్కటి మాత్రం నేను ఎరిగి ఉన్నాను. ఆయన ప్రార్థన చేశాడు, ఆయన స్వస్థపరుస్తానని చెప్పాడు. నన్ను ఇక్కడ కడుగు ఆయన చెప్పాడు, నేను చేశాను. ఆయన మాట నెరవేరింది. ఆయన ఖచ్చితంగా ఏమై ఉంటాడంటే కనుక ఆయన మీరు అనుకున్న తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు కాదు, కానీ ఆయన దేవుడే ఉంటాడు. అప్పుడు యేసు ప్రభు వారు వచ్చి అడుగుతున్నాడు, నీకెవరో తెలుసు? నాకెలా తెలుసయ్యా, నేను గుడివాడిని కదా, ఇదిగో నేనే ముందున్నాను, నన్ను నమ్ముచున్నావంటే వెంటనే ఏమంటున్నాడు, నా మట్టుకు నేను మాత్రం ఏం చేస్తున్నానయ్యా, నీ అందలి నీ దగ్గర ఏముంది, నీ ఆయన ఎలా ఎరుగున్నావు, నువ్వు ఆయన్ని ఎరిగి, నువ్వు ఆయనని ఎరిగి ఆయన నామమందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు నన్ను కూడా ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క పిల్లలుగా అధికారం ఇస్తున్నాడు. పిల్లల బిడ్డకు దేవుడు ఏం చేస్తున్నాడట? అధికారం ఇస్తున్నాడు. మనం ఆయనని ఎరగకుండా, ఆయనను రుచి చూడకుండా ఆయన మీద మనం విశ్వాసం కలిగిన వారంగా ఉండడం సాధ్యమేనా? అందుకనే మనం ఏం నేర్చుకోవాలా? యేసు ప్రభు వారిని రుచి చూచి తెలుసుకోవాలా. అందుకని దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు, ఇదిగో నువ్వు నన్ను గుచ్చి మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. మనం ప్రార్థన చేస్తుంటే ఆత్మవశులమై పరవశులమై దేవుని సంగతులను దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. నువ్వు ప్రార్థించే దేవుడు నీకు ఒక ప్రత్యక్షతనిస్తాడు. నువ్వు ప్రార్థించే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. అప్పుడు నువ్వు చెప్పాలా, నేను నమ్మిన దేవుడు సజీవుడు కాకపోతే, నేను నమ్మిన యేసు నిజరక్షకుడు కాకపోతే నీ అనుభవంలోకి రావాలా? నేనైతే ఇదే అనుభవించాను. ఒకరోజు నన్ను ప్రశ్న వేస్తున్నారు, నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఏంటి నీలో గ్రేట్నెస్ ఏంటి, నీలో ఉన్న గొప్ప ఏంటి అన్నారు. నన్ను అడిగినప్పుడు నా దగ్గర ఒకే ప్రశ్న ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నా నోరు తెరిచినప్పుడు నేను అన్నాను, నేను యేసు ప్రభు నమ్మిన తర్వాత ఒకప్పుడు భయంకరమైన గర్విష్ఠిని, అహంకారిని, నేను భయంకరమైనటువంటి కోపం కలిగిన దానిని. ఒక మాటకు మాట నేను యేసు ప్రభుని ఎరిగిన తర్వాత నా కోపమంతా పోయింది. నా యొక్క అహంకార గర్వములన్నీ దేవుడు తీసేశాడు. నాకు పరిశుద్ధతనిచ్చాడు. నాకు ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటాను, నాకేం కావాలనిపిస్తుంది అంటే ఇప్పుడు నా జీవితంలో ఏది ఎక్కువ మిగిలినట పరిశుద్ధంగా ఉండాలనిపిస్తుంది. నాకు నీతిని ఇచ్చాడు ప్రభు. నాకేమిచ్చాడు? ఇప్పుడు నేను యేసు ప్రభుని ఎట్లా ఎరిగానంటే, ఒకప్పుడు అనీతిమంతురాలను, ఒకప్పుడు దుర్నీతి పరులను, దురాశ కలిగిన దాన్ని, లేనివన్నీ లోకంలో ఉన్న గొప్పవన్నీ నాకే కావాలని పాదాలు పట్టుకునేదాన్ని. లోకంలో ఉన్న ఎన్ని గొప్ప గొప్పవన్నీ కావాలనుకునేదాన్ని. పెద్ద చేంజ్ చేపిస్తే పెద్ద చేంజ్ చేయించండి అనేదాన్ని మా అమ్మని. చిన్నవి చేయించబాకండి, పెద్ద చేయించండి. ఏదైనా గట్టి కావాలా. ఇలాంటి మనస్సు కలిగిన నన్ను దేవుడు ఎలా మార్చేశాడు అంటే, ఎలాగా ఒక అంతరంగ స్వభావంలో మార్పును. ప్రియ దేవుని బిడలారా, నేను ఎరిగి ఉన్నాను, నా ప్రభు నాతో, నేను యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాడు.
ఎంతగా మార్చింది యేసు ప్రభు తప్ప ఎవరు. నా తల్లిదండ్రులు నన్ను మార్చలేదు, నా అక్కదమ్ములు నన్ను మార్చలేదు, లోకము నన్ను మార్చలేదు, నా స్నేహితులు నన్ను మార్చలేదు. నా నిజరక్షకుడైన యేసు ప్రభు నన్ను మార్చాడు. నా జీవితాన్ని, నా అలవాట్లు, నా పద్ధతులు, నా మార్గాలు, నా క్రియలను మార్చాడు. నేను ఆయన ఎరిగి ఉన్నాను, ఆయన నేను విడిచిపెట్టను. నీవు ఎరుగున్నావు ఆయన్ని? నువ్వు ఎలా ఎరుగున్నావు ఆయన్ని? నీ కష్టకాలంలో నీకు ఎప్పుడు గుర్తు రావాలంటే, ఈరోజు నాకు కష్టం వచ్చిన దేవుడు ఎక్కడికి లేదు, నాతో ఉన్నాడు నా దేవుడు. నన్ను విడిచిపెట్టని దేవుడు నా దేవుడు. నన్ను విడిచే దేవుడు కాదు, నా కష్టంలో నన్ను విడిచే దేవుడు కాదు, నన్ను వదిలే దేవుడు కాదు, నాతో ఉండే దేవుడు. నువ్వు ధైర్యంగా చెప్పాలా, అలాంటి విశ్వాసం నీలోకి రావాలా, అలా నువ్వు ఆయన ఎరిగి ఉండాలా, అలా ఉండాలా. ఆయన నావలో ఉన్నారు. పెద్ద గాలి తుఫాన్ ఎక్కడొచ్చింది? యేసుప్రభు వారు ఉన్న నావలో వచ్చిందా, పక్కనున్న నావలకు వచ్చినాయా? పక్కనున్న నావలకు వచ్చినాయా, యేసుప్రభు ఉన్న నావలోకి వచ్చిందా? యేసుప్రభు వారు చక్కగా అమరంలో నిద్రిస్తున్నాడు. ఆయన అసలు నిద్రపోడు, కొనకొని నిద్రపోడు. కావాలనే నేను పక్కనున్న నా పిల్లలు అట్టుంటారో చూద్దామని వెళ్ళాడు ఆయన కిందకి. నేనున్న నావలో చక్కగా దేవుడు అనుమతించాడు. నేనున్న నావకి రానియండి గాలి తుఫాను. వస్తే అందరూ ఏమనుకున్నారు? ప్రభువా చింతలేదా, మేము నశించిపోతే చింత లేదా నీకు, మేము నశించిపోతున్నాం. దేశప్రభుని ఏమడుగుతున్నారు శిష్యులు? నీకు చింత లేదా? మేము నశించిపోతుంటే ఈ ఓడ కొట్టుకొని వెళ్ళిపోతుంది, గాలి తుఫాను ఇవ్వడం నీకు చింత లేదా అని అడుగుతున్నారు. యేసు ప్రభు ఉన్నా తుఫాన్లు ఉంటాయి, యేసు ప్రభు అరున్నా గాలులు వస్తాయి, యేసు ప్రభు అరున్నా శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. కానీ ఎక్కడుంటాడు ఆయన? ఆయన ఎక్కడుంటాడు? నీ పక్కనే ఉంటాడు. అప్పుడు నువ్వు చెప్పాలా, నా గాలి తుఫానులు నా మీదకి వస్తున్నాయి, నువ్వు నాతో ఉన్నావు, వీటన్నిటినీ కొద్ది దినాల్లో కొంతకాలానికి నువ్వు నెమ్మది పరుస్తావు ప్రభువా. లేదనే కదా, బాధపడు వారి బాధను చూచి సంతోషించే దేవుడు కాదు. నువ్వు నమ్మాలా? అది నువ్వు ఎరగడం అంటే ఏంటి? నువ్వు ఎరగడం అంటే ఏంటి? బాధపడేవారు బాధను చూచి నా దేవుడు సంతోషించే దేవుడు. నువ్వు ఏడుస్తుంటే దేవుడు నవ్వుకుంటూ కూర్చుంటాడా? కొంచెంసేపు ఏడుగా వదిలేస్తాడా? ఆయన మనతో కూడా ఏడ్చే దేవుడు. మార్త మరియ ఏడుస్తుంటే ఆయన లేపుతానని ఆయనకి తెలుసు. లేపుతానని ఆయనకి తెలీదా? లేపడానికేగా వచ్చింది. కానీ వారు ఏడుస్తుంటే వారితో పాటుగా యేసయ్య కూడా ఏడ్చాడు. మరి మరియా మార్త ఏడ్చినప్పుడు ఏడుస్తాడా? నువ్వు ఏడ్చినప్పుడు ఏడవడా ఆయన? నువ్వు ఏడ్చేటప్పుడు ఆయన ఏడవడా? నీతో కలిసి ఆయన ఏడవడా? నీతో ఉన్నాడు. నువ్వు అది నమ్మాలా? దేవునిని ఎరగడము, దేవునిని మనం ఎరగడము అంటే అదేనండి. అన్ని పరిస్థితులలో నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు, ఒక మాట్లాడేటప్పుడు కూడా, నువ్వు ఒక మాటలు మాట్లాడేటప్పుడు కూడా, నువ్వు సినిమా చూసేటప్పుడు కూడా ఏం గుర్తుకు రావాలా నీకు? నేను ఈ సినిమా చూస్తుంటే యేసుప్రభు వారు నా పక్కనే కూర్చొని నేనేం చూస్తున్నాను అనేది నన్ను గమనిస్తున్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే నాకు దూరంగా లేడు. దేవుని పిల్లలారా, నువ్వు అలాగ నువ్వు ఎరిగితే, అమ్మో నా పక్కన యేసయ్య ఉన్నాడు, నేను ఈ సినిమా ఎందుకు చూస్తానని ముందు ఏం చేస్తావు? ఇట్టంటే యేసయ్య నేను ఎందుకు చూస్తానని నువ్వేం చేస్తావు? కట్టేసి పక్కకు వస్తావు. యేసుప్రభు వారు నీతో ఉన్నాడు అనుకో, నువ్వెవరైనా దుర్భాషలు మాట్లాడుతున్నావు అనుకో, వెంటనే అప్పుడేమంటావు? అమ్మో యేసయ్య నా పక్కన ఉన్నాడు, నేను ఎట్లే దుర్భాష, దేవుడే వాళ్ళని చూసుకుంటాడని ఏం చేస్తావు? వదిలేస్తావు. దేవుని ఎరగడము అంటే, దేవునిని ఎరగడం అంటే అన్ని పరిస్థితులలో దేవుణ్ణి మనము అంగీకరించడమే. ఎందరూ ఆయనను ఎరిగి అంగీకరించెదరో వారందరూ కూడా అంటారు ఆయన నామమందు విశ్వాసము. రెండో దేవుడు అలా, ఆయన నామమందు మనకి ఏముండాలి? దేవుని కుమారుల్లో ఏముంటది? బలంగా ఉంటుంది. దేవుని కుమారుల్లో విశ్వాసం ఉంటుంది. దేవుని కుమారులకు మాత్రం ఏముంటది అంటేనంట? విశ్వాసం ఉంటదంట. చూడండి, గలతీ పత్రికలో కూడా రాస్తూ, గలతీ పత్రిక 3వ అధ్యాయంలో, గలతీ పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచన భాగమునకు, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన, మనందరం విశ్వాసం వలన ఏమై ఉన్నామంట? దేవునికి
మనం ఎలా మొదటి కుమారులుగా చేయబడ్డాం? మనం అనుకున్నాం కదా, అందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు అయి ఉన్నారు అంటే అది ఏంటి అంటే అది మొదటి స్టెప్ కాదు. దేవుని కుమారులంగా మనం అసలు ఎప్పుడు చేయబడుతున్నాం? దేవుని కుమారులంగా ఎప్పుడు చేయబడుతున్నాం అంటే ఎందరూ ఆయనను అంగీకరించి ఆయన యందలి విశ్వాసం ఉంచుతారో, ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసం ఉంచిన వారు దేవునికి ఏమై ఉన్నారంటేనంట దేవుని కుమారులై ఉన్నారు. పిల్లలారా, దేవుని పిల్లలారా, నీ విశ్వాసం ఎంత? నీలో విశ్వాసం ఉందా? నిజంగా యేసు ప్రభు మీద నీకు విశ్వాసం ఉందా? విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టలముగా ఉండటము అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవుని దగ్గర నుంచి ఫలము పొందడము అసాధ్యం. విశ్వాసం లేకుండా విశ్వాసము లేకుండా ప్రభుని మనం ఏం అడిగినా కూడా దేవుడు అంట మనకేమి ఇవ్వడంట, ఫలం ఇవ్వడు. మనం ఏం అడిగినా కూడా విశ్వాసంతో అడగకపోతే దేవుడు, విశ్వాసం లేకుండా మనకి స్వస్థత వస్తుందా? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుందంట? రోగికి స్వస్థత ఎక్కడ పెట్టాడని తీసుకొచ్చి దేవుడు విశ్వాసంలో పెట్టాడు. విశ్వాసం ఉండాల. దేవుని పిల్లలకి యేసుక్రీస్తునందులో ఏమై ఉండాలా? విశ్వాసం వచ్చాలా. యేసు ప్రభు ద్వారా ఆయన చిత్తానుసారంగా మనం ఏం అడిగినానో, ఆయన చిత్తానుసారంగా మనం ఏం అడిగినా యేసు ప్రభు మనకి ఏం చేస్తాడు? ఆయన నామంలో మనకి ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు అన్న విశ్వాసం ఉండాల. మనం ఏ ప్రార్థన చేసినా కూడా మన భర్తలు మారాలని ప్రార్థన చేసినారు అనుకో, ఖచ్చితంగా వారు మారుతున్నారని విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మన పిల్లల కోసం మనం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు మారినట్లు మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలా. వారు ఇప్పటికున్న కాలంలో వారు మారకపోయినా మన విశ్వాస సహితమైన ప్రార్థన వారిని ఒక దినాన్ని ఏం చేస్తుంది అంటే కనుక ఏం చేస్తుంది? ఎందుకు? మన విశ్వాసం ఏంటి? ఆయన నూతన హృదయము, నూతన స్వభావం, నూతన ఆత్మను ఇవ్వగలిగిన దేవుడు. రాతి గుండెలను తీసివేసి మాంసపు గుండెలను పొదగగలిగిన దేవుడు. ఆయన హృదయాలను మార్చే దేవుడు, ఆలోచనలు మార్చే దేవుడు. ఆయన ముక్కుకు గాలం వేసి లాగి లోపరచగలిగిన దేవుడు. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. రక్షణ ఆయన ఆధీనంలో ఉంది. మనకి విశ్వాసంతోనే ఎప్పుడు మనం ప్రార్థన చేసినా, ఎప్పుడు విశ్వాసంతో ఏం చేయాలా? విశ్వాసంతోనే ప్రార్థన చేయాలా. నువ్వు కరువులో ఉన్నావా? విశ్వాసంతో ప్రార్థన చేయి. కరువులో ఉన్నావా? విశ్వాసంతో ప్రార్థన చేయి. ప్రభువా, నా కరువును క్షేమముగా సమృద్ధిగాను మార్చబోతున్నావు. నా కరువును దేవుడు తీర్చబోతున్నాడు. నా క్షేమస్థితిని దేవుడు తీర్చబోతున్నాడు. నాకున్న ఇబ్బంది కొలుములో నుండి దేవుడు విడి. విశ్వాసంతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, విశ్వాసంతో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఒక విశ్వాసంతో మనం చేసేటువంటి పని ఏదైనా కూడా దేవుడు సఫలపరుస్తాడు. విశ్వాసము లేకుండా, యేసుక్రీస్తునందు విశ్వాసము లేకుండా మనము నిత్య జీవమును మనం పొందుతామా? ఎందరూ ఆయన విశ్వాసం ఉంచుతారు వారే నిత్య జీవము పొందగలవారు, వారే నిత్య జీవము గలవారు. మన నిత్య జీవము పొందాలన్నా కూడా మనకి ఆయన మీద ఏముండాలా? ఆయనే నిత్య జీవం ఇస్తారన్న విశ్వాసం ఉండాల. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయనను అంగీకరించి ఆయన యందు, ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో వారే ఎవరై ఉన్నారంట? దేవుని కుమారులై ఉన్నారు. రెండవది, దేవుని కుమారులంగా మనం చేయబడాలా. దేవుని కుమారులంగా మనం చేయబడాలి అంటే కనుక చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం, క్షమించండి, 17వ అధ్యాయము 26వ వచన భాగము. అతడు అన్యుల వద్దని అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. ఎవరైతే స్వతంత్రులుగా ఉంటారో వాళ్ళే దేవుని యొక్క కుమారులు. కుమారులు ఎలా ఉంటారంటండి? కుమారులు ఏమై ఉంటారంట? స్వతంత్రులు అవ్వాలా. మనం దేవుని కుమారులుగా చేపడాలంటే మనకేం కావాలా? మనల్ని దేవుని అన్నాడు కదా. అందుకని గలతీ పత్రిక 4వ అధ్యాయ భాగంలో కూడా అంటాడు కదా, గలతీ పత్రిక 4వ అధ్యాయము, గలతీలకు రాసినటువంటి పత్రిక 170వ పేజీ, గలతీ పత్రిక
4వ అధ్యాయము చూడండి ప్రియులారా. ఇక్కడ మాట్లాడుతూ అంటాడు కదా, ఈ 28వ వచన భాగము నుండి చదువుదాం. మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుతున్నది? దాసిని దాని కుమారుని వెలుగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రాలు కుమారుడితో పాటు వారసుడై ఉండడు కాగా సహోదరులారా, మనము స్వతంత్రాలు కుమారులమే కానీ దాసి కుమారులము కాము. మనం ఎవరము అంటేనట స్వతంత్రాలు కుమారులు, అంటే మనము స్వతంత్రులము. మనం ఎవరమైనా కుమారులైన వారు ఏమంటున్నారు? స్వతంత్రులు. దాసి కుమారులందరూ దాసులు. దాసి కుమారులందరూ ఎవరైనారు? కుమారులవన. కుమారులైన వారందరూ ఏమై ఉన్నారంటేనంట యేసుప్రభు వారు కూడా చెప్పండి, కుమారులైతే స్వతంత్రులు. కుమారులమైతే మనం ఏమై ఉండాలా? స్వతంత్రులమై ఉండాలా. మనము ఏ విషయంలో మనము స్వతంత్రులు అంటే అర్థం ఏంటి? స్వతంత్రులము అంటే ఏంటి? దేంటి కుమారుల గురించి చెప్తూ స్వతంత్రులు అంటున్నారు. ఏంటి మనకి స్వతంత్రత? కుమారులకు ఉండేటువంటి స్వతంత్రత ఏంటి? కుమారులకు ఉండేటువంటి స్వతంత్రత ఏంటి? కుమారులకు ఉండే స్వతంత్రత ఏంటి అంటే చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుండి చదవండి ప్రియులు. కాబట్టి యేసు తాను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మేము స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలాగో చెప్పుచున్నానని ఆయన తనిరి. అందుకు యేసు, పాపము చే ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. దాసుడు ఎల్లప్పుడు ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చాలా చక్కని విషయం, స్వతంత్రులు కుమారులు అని మాట్లాడుతున్నాడు. స్వతంత్రులే కుమారులు ఎందుకు అవుతున్నారు అంటే, స్వతంత్రులు అవ్వాలి. మనకి స్వతంత్రులుగా మనల్ని ఎవరు చేస్తారంట? యేసుక్రీస్తు ప్రభు వారే మనల్ని ఏం చేస్తారంట? స్వతంత్రులుగా చేస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారే మనల్ని స్వతంత్రులుగా చేసి కుమారులుగా మార్చుకుంటారు. యేసు ప్రభు వారే స్వతంత్రులుగా చేసి మనల్ని ఏం చేస్తారు? కుమారులుగా మార్చుకుంటారు. ఇప్పుడు మనం స్వతంత్రులం అవ్వాలి అంటే, మనము స్వతంత్రులమైతేనే కుమారులం అవుతాం. మనము స్వతంత్రులం అవ్వాలి అంటే 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విషయంలో మనం స్వతంత్రులు అవ్వాలి అంటే 2 మనలో పని చేయాలి. స్వతంత్రత కలగజేయడానికి 2 పని చేయాలి. ఒకటి ఏంటి అంటే కనుక సత్యాన్ని గ్రహించి వాక్యానికి లోబడాలి. మనము స్వతంత్రత రావాలి అంటే మనకి 2 ఆయుధాలు మన దగ్గర ఉండాలి. ఏం ఆయుధాలు ఉండాలా? సత్యమును మనము గ్రహించే అనుభవం. సత్యమును మనం ఏం చేయాలంట? ఎప్పుడు మనం ఏం ప్రార్థన చేసుకోవాలా? సత్యమును మనము గ్రహించాల, సత్యాన్ని మనం గ్రహించాల. ఎప్పుడు మనము దేవుని దగ్గరికి వచ్చినా కూడా దేవుని దగ్గర ఎప్పుడు కూడా మనం ఏం అడగాలి అంటే కనుక, అయ్యా సత్యమును గ్రహించాల. సంగతిని గ్రహించడం. జ్ఞానము అంటే అర్థం ఏంటి? సంగతులను గ్రహించడమే. సంగతిని గ్రహించడమే జ్ఞానం. ఇప్పుడు సత్యాన్ని మరి సత్యాన్ని గ్రహించడం ఏంటంటేనంట స్వతంత్రత. సత్యమును గ్రహించడమే స్వతంత్రత. సత్యమును గ్రహించి మనము గనక వాక్యానికి లోబడ్డాము అంటే, మనము లోబడ్డాము, సత్యమును గ్రహించి వాక్యానికి లోబడ్డాము అంటే మనము దేవుని కుమారులం అయిపోతాం. సత్యమును గ్రహించి దేవుని వాక్యమునకు లోబడ్డామంటే మనం ఏమవుతామంట? దేవుని కుమారులం అవుతాం.
ఏమవుతాంట? దేవుని యొక్క కుమారులమవుతాంట. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క కుమారులైతే స్వతంత్రులు. ఇప్పుడు వీరు సత్యాన్ని గ్రహించి మరి వాక్యానికి లోబడ్డం ద్వారా వీళ్ళకి ఏ విషయంలో స్వతంత్రత వస్తుందంటే పాపము నుండి విడుదల పొందుతారు. పాపం చేయకుండా వారికి ఏమొస్తుందంట? విడుదల, స్వతంత్రత వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారు? పాపము చేజాలని వారిగా మారుతారు. రెండవదిగా చూడండి, స్వతంత్రత అనేది దేనికి వచ్చింది అంటేనంట, మన హృదయ కాఠిన్యం బట్టి, మన హృదయాల మీద వేయబడిన ముసుగు మనకు అర్థమవడం కోసం 2వ కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచన భాగము. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. ప్రభు యొక్క ఆత్మ మనకి ఏం చేస్తుందంట? స్వతంత్రతను కలుగజేస్తుంది. ఏంటి స్వతంత్రత? ఏంటి అంటే మన ముఖముల మీద వేయబడిన, మన హృదయములు వేయబడిన ముసుగులన్నీ ఏమైపోతాయంట? నేను ఇప్పుడు ఆ ముసుగు అనే దగ్గరికి వెళ్ళటంలో నేను చెప్తున్నాను. మనం స్వతంత్రులం కావాలి. దేవుని కుమారులైన వారు స్వతంత్రులు. కుమారులం అవ్వాలంటే మనం ఏమవ్వాలా? స్వతంత్రులం కావాలా. స్వతంత్రులం అవ్వాలంటే మనలో ఏముండాలా? సత్యాన్ని గ్రహించి వాక్యానికి లోపడాలి. ఎప్పుడైతే మనం సత్యాన్ని గ్రహించి వాక్యానికి లోపడతామో మనకి స్వతంత్రత ఏ విషయాలు వస్తుందంటే పాపం విషయంలో మనకి స్వాతంత్రత, విడుదల వచ్చేస్తుంది. రెండవది, మన ముఖముల మీద వేయబడినటువంటి ముసుగులు, మన హృదయం మీద, మన యొక్క ముఖము మీద వేయబడినటువంటి ముసుగులన్నీ కూడా ఏమైపోతాయి అంట? తొలగిపోతాయి అంట. స్వతంత్రత అనేది వచ్చింది అనుకోండి, మనకి మరలా స్వతంత్రత వచ్చిందంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం అన్నాడు, దాస్యం అనేటువంటి కోడులన్నీ స్వతంత్రత వచ్చింది అంటే మనం ఏం చేద్దాం? ఎవరం కూడా ఇంకా దేనికి కూడా మనం ఏమవ్వము? దాసులముగా ఉండము. మనం ఊరికనే కుమారులం అయిపోయామంటే జగత్పునాది వేయబడక మనిపే ఆయన మన కుమారులుగా చేసుకున్నారు కాబట్టి అందరినీ చేసుకున్నారు. ఆయన చేసుకున్నారు కాబట్టి మనం కుమారులం అవ్వాల. మనము కుమారులంగా ఎలా చేయబడి ఉన్నాము, మనం ఎలా కుమారులుగా ఆయనకు అంగీకరింపబడుతున్నాము అంటే అందరం ఆయన అంగీకరించి ఆయన దేవుని కుమారుడని, మన కొరకు ఈ లోక రక్షకుడికి ఈ లోకానికి వచ్చాడని, నా పాపముల కొరకు ఆయన తన అమూల్యమైన రక్తమును చిందించాడని నువ్వు ఎప్పుడైతే ఆయనను అంగీకరించి ఆయనను అనుభవపూర్వకముగా ఎరిగి ఆయన యందు విశ్వాసం ఉంచుతావో అప్పుడే మనం అందరం కూడా దేవుని కుమారులం అయి ఉంటాం. ఎప్పుడైతే మనము స్వతంత్రులుగా చేయబడతామో అప్పుడే మనం ఏమవుతామంటే దేవుని యొక్క కుమారులంగా చేయబడతాం. స్వతంత్రత అనేది మనకి రావాలి అంటే మనం కుమారుడు అనుకుంటే రాదు. ఎప్పుడు వస్తుంది స్వతంత్రత అనేది? సత్యమును గ్రహించి వాక్యానికి లోబడినప్పుడు స్వతంత్రత, ఆ స్వతంత్రత మనల్ని ఎలా మార్చిద్ది? కుమారులుగా మార్చిద్ది. ఆ స్వతంత్రత పాపము విషయంలో మనకి స్వతంత్రతనిస్తుంది. తర్వాత ముసుగు, మన హృదయముల మీద, మన ముఖముల మీద వేయబడిన ముసుగును అది తొలగ చేస్తుంది. మన మీద ఉన్నటువంటి కాడిని అది ఏం చేస్తుంది అంటేనంట విడిపించేస్తుంది, విరిచివేస్తుంది. అలా మనం స్వతంత్రులం అవుట ద్వారా మనం ఇప్పుడు ఏమైపోయి ఉన్నామంటే కనుక దేవుని కుమారులమై ఉన్నాం. చూడండి, ఇంకా మనం ఎలా దేవుని కుమారులం అవుతున్నాము అంటే కనుక మనం దేవుని కుమారులం అవ్వాలి అంటే 2వ కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచన భాగము నుండి 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యమో, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడా, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాను,
నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడిని యందును, వారు నా ప్రజల యందును. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టుకుడని ప్రభు చెప్పుచున్నాను. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, నీకు తండ్రిని యందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. మనము కుమారులము కుమార్తెలము ఎప్పుడు అవుతున్నామంట? ఎప్పుడు ఆయన మనల్ని ఎప్పుడు చేర్చుకుంటాడో అప్పుడే మనం కుమారులు కుమార్తె. ఆయన ఎప్పుడు మనల్ని చేర్చుకుంటారంట? ఆయన ఎప్పుడు చేర్చుకుంటారంట? ఆయన ఎప్పుడు మనల్ని చేర్చుకుంటాడు కుమారులు కుమార్తెలు అని? నా కుమారుడు నా కుమార్తెను ఎప్పుడు చేర్చుకుంటాడు? మనం ఎప్పుడైతే జీవము కలిగిన దేవుని ఆలయముగా మార్చబడతామో, మనం ఎప్పుడైతే జీవము కలిగిన ఆలయముగా మార్చబడి ప్రత్యేకముగా అపవిత్రమైన దానిని ముట్టకుండా మనము ప్రత్యేకముగా ఉంటామో, మనం ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో నివసించడం ప్రారంభిస్తాడో, మనం జీవము కలిగిన దేవుని ఆలయంగా మార్చబడితే దేవుని ఆత్మ మనలో నివసిస్తాడు. ఈ లోకములో నుండి మనుషులలో నుండి మనం ప్రత్యేకమైన పరిశుద్ధతను కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు దేవుడు మనం చేర్చుకొని మనల్ని ఏమంటాడంట? కుమారులు కుమార్తెలు అంటారంట. మనము దేవుని కుమారులము కుమార్తెలమేనా? నా కుమారి అనగానమ్మో నేను కుమార్తెను అయిపోయాను అనుకుంటాం కదా. నా కుమారి, రేపు మనం కూడా అంతే అంటాం. యూదులైన వారు అంటున్నారు కదా, మేము మా తండ్రి యొక్క దేవుని ఎప్పుడు కూడా వాళ్ళు ఏమని పిలుస్తున్నాడు? తండ్రి అన్నాడు. మా తండ్రి మాకు అబ్రహాము గారు తండ్రి. మేమెవరికి దాసులం కాలేదే. అబ్రహాము గారు మాకు తండ్రి, ఆయనకి తండ్రి తండ్రి యొక్క దేవుడు, మాకు తండ్రి ఆయనే. యెషయా గ్రంథంలో అంటాడు, ఒకవేళ అబ్రహాము గారు మమ్మల్ని దేవా నేను తండ్రి అని పిలవడానికి వద్దన్నా, మధ్యవర్తులు ఎవరైనా వద్దన్నా, మాకు మాత్రం తండ్రివి నువ్వే అంటున్నారంట. మనం తండ్రి అని మనం పిలుస్తున్నాము, తండ్రి అని మనం పిలుస్తున్నాము ఆయనని. కానీ ఆయనకి మనం ఏమై ఉండాలా? కుమారులమై ఉండాలా, కుమార్తెలమై ఉండాలా. ఆయన మనకు కుమారులము కుమార్తెలుగా ఉండాలంటే ఆయన మనల్ని చేర్చుకోవాలా. ఆయన ఊరికి మనల్ని చేర్చుకుంటాడా? ఎప్పుడైతే మనము జీవము కలిగిన ఆలయముగా మార్చబడి ఆయన మనలో నివసించుటకు నివాస స్థలంగా కట్టబడి అపవిత్రమైన దానిలో నుండి మనల్ని మనం ప్రత్యేక పరుచుకుంటామో అప్పుడు ఆయన మనల్ని చేర్చుకుని మన కుమారులు కుమార్తెలుగా చేసుకుంటాడు. మనం ఆయనకు కుమారులు కుమార్తెలము కావాలి. అప్పుడే చూడండి, ఆయన ఎలా అంగీకరిస్తున్నామో దానిని బట్టి, ఆయన అందులో విశ్వాసమును బట్టి మనల్ని ఏం చేసుకున్నాడు? కుమారులుగా చేసుకున్నాడు. రెండో స్టెప్ ఏం చేస్తున్నాడు? పాపంలో ఉన్న వారిని అన్నారు కదా, పాపం చేస్తున్నారు, వాక్యానికి అవిధేయులుగా ఉన్నారు, కుమారులను ఒప్పుకున్నాడు దేవుడు. వాళ్ళని మేము కుమారులు అని వాదిస్తున్నారు. వాళ్ళు వచ్చి కుమారులు అంటున్నాడా? కాదు, మీరు సత్యాన్ని గ్రహించి వాక్యానికి లోబడితేనే కుమారులు. మళ్ళా మూడోది అంటున్నాడు, నేను ఎవరిని కుమారులు కుమార్తెలు అంటానంటున్నాడు? ఎవరు జీవము కలిగిన ఆలయముగా మార్చబడి ఆయన ఆత్మ నివాస స్థలముగా చేయబడతారు, ఆత్మకు ప్రత్యేకంగా ఉంటారో వాళ్ళే ఏమై ఉన్నారు? కుమారులు కుమార్తెలై ఉన్నారు. ఇప్పుడు మనం రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఉన్నది లాస్ట్ స్టెప్. అందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురు. ఇప్పుడు దేవుడు మనలో నివసించి సంచరిస్తేనే ఇప్పుడు ఏం పని చేస్తుంది మనం నడిపించడానికి? దేవుని యొక్క ఇప్పుడు మన కుమారులుగా ఏ స్టెప్లోకి పోయి మాట్లాడుకుంటున్నాం? ఏ స్టెప్లో ఉండి కుమారులు అనుకుంటున్నాం? దేవుని ఆత్మ మనల్ని నడిపించాలి అంటే, దేవుని ఆత్మ మనల్ని నడిపించి మనల్ని కింద వచ్చిన వాళ్ళకి వచ్చే తల్లికి ఆత్మ మన ఆత్మతో ఏం చేయాలంటే దేవుని పిలవమని. ఇది మనకు తెలుసుకోవాలి. ఈ పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్. మనకి ఎట్లా అర్థమైద్ది అది? దేవుని ఆత్మ మన ఆత్మకి ఎట్లా సాక్ష్యం చెప్పిద్ది? అది ఆ పాయింట్ దగ్గరికి వచ్చేదానికి చాలా వండర్ఫుల్ అనిపించింది నాకు ఆ వచనం చదువుదాం. అది మనకి ఎట్ట తెలిసిద్ది? ఆత్మ మన ఆత్మతో, దేవుని ఆత్మ మన ఆత్మతో రూఢిగా చెప్పాలంట మనము దేవుని పిల్లలము అని. అది ఎప్పుడు అర్థమైద్ది మనకి? మనం ఎట్లా తెలుసుకోగలుగుతాం?
మన ఆత్మతో దేవుని ఆత్మ చెప్పేటువంటి ఆ సాక్ష్యాన్ని మనం ఎలా తెలుసుకోగలుగుతాం? అలా తెలుసుకోవాలంటే దేవుని ఆత్మ చేత మనం అందరము కూడా ఏం చేయబడాలా? నడిపింపబడాలా. దేవుని ఆత్మ నడిపిస్తుందో, దేవుని ఆత్మ ఎందరినీ నడిపించాల. ప్రియులారా, నిన్ను నడిపించాల్సింది ఎవరు? నిన్ను నడిపించాల్సింది గాలి, మనుషులు అంటే కదా, గాలి వాటానికి నడుస్తున్నాం అంటారు. అంత లోకపు అన్నాడు కదా, లోకపు తీరినా మేము కూడా అందరూ మార్గంలో నేను కూడా వెళ్ళిపోతున్నా ఉన్నా. అందరిలాగా కాదు. మనల్ని ఎవరు నడిపించాలా? దేవుని ఆత్మ నడిపించాలా. మనుషులు కాదు మనల్ని నడిపించాల్సింది, మనుషుల మాటలు కాదు మనల్ని నడిపించాల్సింది, మనుషుల ఆలోచనలు కాదు మనల్ని నడిపించాల్సింది. మనల్ని ఎవరిని నడిపించాలి అంటే కనుక దేవుని ఆత్మ నడిపించాల. ఎవరినైతే దేవుని ఆత్మ నడిపిస్తుందో, ఎవరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడడం నేర్చుకుంటారో, అందుకని మనము ఈ అధ్యాయము రోమపత్రిక 8వ అధ్యాయ భాగంలో ఈ మాట చదువుకుని ప్రార్థనలు కదా. రోమపత్రిక 8వ అధ్యాయ భాగము, రోమపత్రిక 8వ అధ్యాయ భాగము 3వ వచన భాగంలో అంటారు కదా, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు అన్నాడు. మనం ఏమైనా అనుసరించి నేర్చుకోవాలా? మనం ఏమైనా అనుసరించి నడుచుకోవాలా? శరీరమును అనుసరించి కాదు. దేని అనుసరించి నడుచుకోవాలా? ఆత్మచేత నడిపింపబడాలా. ఆత్మను అనుసరించి నడుచుకోవాలా. మనల్ని నడిపించే ఆత్మ మనతో ఉండాలా. మనల్ని నడిపించే ఆత్మకు మన ఆలోచన లోబడాలా. మనల్ని నడిపించే ఆత్మకు మన తలంపులు లోబడాలా. మనల్ని నడిపించే ఆత్మకు మన నోరు లోబడాలా. మనల్ని నడిపించే ఆత్మకు మన చేతులు సహకరించాలా. మనల్ని నడిపించే ఆత్మకు మన పాదాలు తోడవాలా. ఇవన్నీ ఏమైపోవాలా? ఆత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోవాలా. దేవుని ఆత్మ చేత నడిపింపబడ్డాము అంటే ఏం చేయాలా? ఆత్మ కంట్రోల్లోకి వెళ్ళాలా. ప్రవక్తలందరూ కూడా ఎలా ఉండేవాళ్ళు అంటే ప్రవక్తలందరూ కూడా ఎట్లా ఉండేవాళ్ళు అంట? దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడేవాళ్ళు. ఏలియా గారిని వచ్చినటువంటి సాక్ష్యము ఓబద్యా గారు చెప్తున్నాడు, అయ్యా నిన్ను గురించి మేమేమనుకోవాలయ్యా, నువ్వు ఇక్కడెక్కడ ఉండమంటావు, నన్ను కొంచెంసేపు పోయి నేను ఈ వర్తమానం చెప్పొచ్చే లోపల నువ్వు ఎక్కడ ఉంటావా? దేవుడు నిన్నేం చేస్తాడు? దేవుని ఆత్మ నిన్నేం చేస్తాడు? ఇంకెక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. నువ్వు నీ కంట్రోల్లో కూడా ఉండవయ్యా అంటే అర్థం ఏంటంటే నువ్వు నీ కంట్రోల్లో కూడా ఉండవు. నువ్వు ఎవరి కంట్రోల్లో ఉంటావంటే దేవుని ఆత్మ కంట్రోల్లో ఉంటావు. నువ్వు నీ కంట్రోల్లో ఉండవయ్యా, అది నాకు తెలుసు, నన్ను ఎందుకయ్యా అని ఆయన ఎంతో బాధపడతా చదువుతాడు, నన్ను వదిలేసే. మనం ఎవరి కంట్రోల్లో ఉన్నాం? ప్రవక్తలు ప్రార్థన చేస్తున్నప్పుడు, భక్తులైన వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ వారిని మేలుకొని ఇక్కడికి వెళ్ళండి, ఇది చెయ్యండి, ఇలా నడుచుకోండి, ఇలా ఉండండి, ఇలా మాట్లాడండి, ఇక్కడికి ప్రయాణం చేయమని భక్తులైన వారు పౌలు గారు అంటాడు కదా, దేవుని ఆత్మ నన్ను బలవంతం చేసింది మీ దగ్గరికి రావడానికి. దేవుని ఆత్మ అంటాడు కొరింథీ సంఘంలో, నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను కానీ దేవుని ఆత్మ నన్ను ఎందుకనో అడ్డగిస్తుంది మీ దగ్గరికి రావడానికి. ఎన్నో అంటే వాళ్ళు ఎట్లా కంట్రోల్లో ఉన్నారంటే వాళ్ళంతా కూడా ఎక్కడ కంట్రోల్లో ఉన్నారు? వాళ్ళు వెళ్ళాలంటే వెళ్ళట్లేదు, ఉండాలంటే ఉండటం లేదు. అంతా కూడా వాళ్ళు ఎవరు కంట్రోల్లోకి వెళ్ళిపోయారు? దేవుని ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళారు. మనల్ని ఎవరిని నడిపిస్తున్నారు? మనల్ని నడిపించాలంటే ఖచ్చితంగా మన ఆలోచనలో దేవుని ఆత్మ అధికారానికి లోపడాలా. మన తలంపులు దేవుని అధికారానికి లోపడాలా. మన చూపులు దేవుని అధికారానికి లోపడాలా. మన వినికిడి దేవుని అధికారములకు లోపడాలా. మన మాట దేవుని అధికారానికి లోపడాలా. మన చేతులు దేవుని అధికారానికి లోపడాలా. మన పాదములు దేవుని ఆత్మ అధికారానికి. అప్పుడెప్పుడైతే నీవు ఆత్మ స్వాధీనంలోనికి వెళ్తామో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ నీలో పనిచేయడానికి, నేను వట్టిదానిని ప్రభువా, నేను కట్టెలాంటి దాన్ని ప్రభువా, నేను ఎందుకు పనికిరాని ప్రభువా, మాట్లాడలేనయ్యా, నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు ప్రభువా, నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఎప్పుడైతే నీలో సమర్పణ వస్తుందో,
నా ఇష్టము కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగా. కానీ నీ యొక్క అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు ఎప్పుడైతే దేవునికి సరెండర్ అయిపోతాడో అప్పుడు దేవుని ఆత్మ ఏం చేస్తుందంట, అప్పుడు చూస్తావు నేను నడిపించడం అంటే ఏంటో. దేవుని చిత్తానికి, నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక నా ఎడల అని ఎప్పుడైతే సజీవ యాగముగా దేవుని యొక్క చిత్తానికి మన యొక్క సమస్త ఆలోచన, తలంపులు, మాటలు, చూపులు, క్రియలను అప్పగించుకుంటామో అప్పుడు దేవుని ఆత్మ మనల్ని ఏం చేయడం ప్రారంభిస్తుందంట, నడిపిస్తుంది. ఈ అనుభవం నీకు ఎప్పుడైనా ఉందా? ఈ అనుభవం నీకు ఎప్పుడైనా ఉందా? నా దేవుని ఆత్మ నన్ను ఇలా ప్రేరేపిస్తుందండి, దేవుని ఆత్మ నన్ను ఇలా నడిపిస్తుందండి, దేవుని ఆత్మ ఇలా ప్రార్థన చేస్తుందండి, దేవుని ఆత్మ ఇలా మాట్లాడుతుందండి. ఈ అనుభవం నీకుందా? ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారే దేవుని కుమారులు. కుమారులు. ఇప్పుడు మనం ఎవరము? ఇద్దరు ఉన్నారు, కుమారులు ఉన్నారు, దాసి కుమారు. స్వతంత్రుల కుమారులు ఉన్నారు, దాసి కుమారులు ఉన్నారు. ఇద్దరు అబ్రహామునికి పుట్టిన ఇద్దరు కుమారులే. ఇష్మాయేల్ అబ్రహాం గారిని ఏమంటాడు? నాన్న అంటాడు, అంటే నా తండ్రి అని పిలుస్తాడు. అబ్రహాం గారు ఏమైనా వద్దంటున్నాడా? అబ్రహాం గారు నన్ను పిలవద్దంటున్నాడా? అంటల్లా. ఇస్సాకు కూడా ఏమని పిలుస్తున్నాడు అబ్రహాం గారిని? తండ్రి అంటారు. కెతూరా పుట్టిన వాళ్ళప్పుడు వాళ్ళని కూడా ఏమని పిలుస్తున్నారు? నాన్న నాన్న అనే పిలుస్తున్నారు. అందరూ నాన్న అని పిలుస్తున్నాడు. కానీ దేవుడు మాత్రము ఎవరి కుమారులు అని పిలుస్తున్నాడు? ఎవరిని నేను కుమారుడు అంటున్నాడు? దేవుడు ఒక్క ఆయనకి మాత్రమే కుమారుడు అని పేరు పెట్టారు. ఎవరు కుమారుడు? శారా వలన, వాగ్దానం వలన పుట్టినవాడే కుమారుడు. శారా వలన, వాగ్దానం వలన ఎవరు పుట్టారో వాళ్ళే కుమారులు. మరి వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఎవరు అంటే వీళ్ళందరూ దాసి సంతానం. వీళ్ళందరూ ఎవరు అంటే వీళ్ళు పిలవడానికి మాత్రమే ఏర్పరచబడిన వారు కాదు. వీళ్ళెవరు కూడా ఎవరు కాదంట, పిలిచేవాళ్ళే. ఇప్పుడు అందుకని ఎందనైనా ఆయన ఏమని పిలవచ్చు? మన భాషలో తండ్రి నాయన అని పిలుస్తాము. ముస్లిమ్స్ కూడా ఏమని పిలుస్తారు? అల్లా అని పిలుస్తారు. అల్లా అంటే తండ్రి, ఉన్నవాడ అనువాడ వాళ్ళు పిలుస్తున్నారు. వాళ్ళు కూడా మామూలు దేవుడిని ఎవరైనా పిలవట్లా. ఆయన కూడా ఎవరిని పిలుస్తున్నాడు? యెహోవా దేవుడినే పిలుస్తున్నారు వాళ్ళు కూడా తండ్రి అని. వాళ్ళు పిలిచినా ఆయన ఏమనడు, మనం పిలిచినా ఏమనడు. కొంతమంది ఇప్పుడు హిందువుల్లో కూడా ఏమంటున్నారు? యేసు ప్రభు మాకు కూడా దేవుడేనండి, మాకు కూడా తండ్రి అని. వాళ్ళు కూడా ఏమంటున్నాడు? ఒకళ్ళు వచ్చారు, మాకు సాయి అంతో యేసు ప్రభు వారు కూడా అంతేనండి. అంటే మన సాయి కాదమ్మా, రమా వాళ్ళ సాయి కాదు. సాయి బాబా గారు అంటూ యేసు ప్రభు వారు కూడా మాకు అంతే. ఆయన సేమ్ టు సేమ్ అండి. వీళ్ళిద్దరు కూడా అని చదువుతున్నారు. పైగా వాళ్ళు పిలిచినా కూడా ఏమన్నా వద్దంటాడా? అనరు. కుమారులు మాత్రం స్వతంత్రులు. కుమారులు మాత్రము ఆయనని ఎరిగిన వారు, ఆయన అంగీకరించిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు. కుమారులు మాత్రము ఆయన కొరకు తమను తాము ఆలయంగా కట్టుకున్నవారు. కుమారులు మాత్రము ఆత్మ అధికారానికి లోబడిన వారు, ఆత్మ చేత నడిపింపబడేవారు. వీరు కుమారులు. మనమెవరము? దాసి మూలముగా పుట్టిన వారమ్మా. దాసి కుమారులమైతే దాసి కుమారుని ఏం చేయమంటున్నాడు? ఏమో వాక్యం ఏం సెలవిస్తుంది? దాసిని దాసి కుమారుణ్ణి వెలగొట్టేసాయి, వారసులు కాలేరు. మనం వాగ్దానం కింద వచనాలకు వస్తే ఇంకా అవన్నీ మనకి పూర్తిగా అర్థమవుతాయి. మరి దేవుని పిల్లలముగా, దేవుని కుమారులుగా, ఆయన గ్రంథపు చుట్టలో రాయబడినట్లుగా ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన ప్రజలముగా ఆయన కొరకు జీవిద్దాం. అట్టి కృపా దేవుడు సంఘానికి దయచేయనుగాక. తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.